నగరంలోని A1 ఫంక్షన్ హాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ 70వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలతో A1 ఫంక్షన్ హాల్ పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. జిల్లా నలుమూలల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, బూచేపల్లి అభిమానులు భారీగా తరలివచ్చారు. ముందుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించి బూచేపల్లి వెంకయ్యమ్మకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డి, బూచేపల్లి కమలాకర్ రెడ్డిల చిత్రపటాలకు కుటుంబ సభ్యులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో బూచేపల్లి వెంకయ్యమ్మ జన్మదిన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దర్శి శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, మా అమ్మ వెంకయ్యమ్మ ఆశీస్సులు నాకు కొండంత అండగా ఉన్నాయని, ఆమె ఆశీస్సుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని, ఇక్కడికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆశీస్సులు ఎల్లప్పుడూ మా బూచేపల్లి కుటుంబంపై ఉండాలి అన్నారు. అనంతరం జిల్లా నలుమూల నుంచి తరలి వచ్చిన నాయకులు, అభిమానులు బూచేపల్లి వెంకయ్యమ్మకు పూల బొకేలు, గజమాలలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారీగా తరలి వచ్చిన అభిమానులతో వేడుకలు అంగరంగ వైభవంగా, ఉత్సాహభరితంగా సాగాయి. బూచేపల్లి వెంకయ్యమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో శాసన మండలి చైర్మన్ తూమాటి మాధవరావు, ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్, పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కరణం బలరాం కృష్ణమూర్తి, మేరుగ నాగార్జున, టీజేఆర్ సుధాకర్ బాబు, అన్నార్ రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి, జంకే వెంకటరెడ్డి, కస్కూర్తి అబ్బయ్య, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు తదితర నాయకులతో పాటు వైసీపీ శ్రేణులు, బూచేపల్లి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మకు 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా వచ్చేసిన పెద్దలు డిప్యూటీ వైఎస్ఆర్ పెద్దలు చెవి భాస్కర్ గారికి, నాగార్జున గారికి, మదన్ గారికి, సుధాకర్ గారికి, మదన్ గారికి, అదేవిధంగా బొమ్మన్న గారికి, తిరువరమణ గారికి, నాగార్జున గారికి, అదేవిధంగా మదన్ జగన్ అభిమానులకి కూడా మా నాన్నగారితో పాటు ముఖ్యమంత్రి సుభాష్ గారితో పాటు అడుగు వేసి ప్రతి కార్యక్రమాన్ని ఫ్యామిలీ పరంగానే, బిజినెస్ పరంగానే, రాజకీయ పరంగానే కార్యక్రమానికి అమ్మ పొందాలని లేకపోతే రాజకీయాల్లో చేసే పరిస్థితి లేదు. నేను రాజకీయాల్లో జగన్మోహన్ గారి అంటే అమ్మ ఎన్నో మంచి కార్యక్రమాలు గుళ్ళు కానీ, గోపురాలు, పేదవాళ్ళకి సహాయం చేయడం కోసం కానీ ఎన్నో కార్యక్రమాలు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాన్నగారి సపోర్ట్ చేస్తా ఉన్నాము. మీ అందరి సపోర్ట్ తో ఇంకా ఎక్కువ మంచి కార్యక్రమాలు చేసుకున్నాను. అదేవిధంగా అమ్మకి మీ అందరి ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు, కుటుంబ ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు కూడా ఇలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మాయి తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.